ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. మాస్ లీడర్ అనే మాటకి కటౌట్ కట్టి నిలబెడితే దాని పేరే వంగవీటి మోహన రంగా అని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. రాజకీయాల్లో పెను సంచలనంగా నిలిచిన నాయకుడు రంగా అంటూ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత్ సాగర్లు అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా అని కొనియాడారు. ఆయన 77వ జయంతి సందర్భంగా దర్శిలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కడియాల లలిత్ సాగర్లు పాల్గొన్నారు. రంగాను స్మరించుకుంటూ రంగాకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ వంగవీటి రంగా కుటుంబంతో తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. కనుకనే ఇటీవల తన ఎన్నికల ప్రచారంలో రంగా తనయుడు వంగవీటి రాధా హాజరైనట్లు గుర్తు చేశారు. యువత నాయకత్వాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని, అది కష్టమైన సుఖమైన వెనుకాడ రాదని తెలియజేసిన నాయకుడు వంగవీటి మోహన రంగా అని అన్నారు. ఒక సీఎం పిఎం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు ఉన్న ఏకైక నేత, జైలు గోడల మధ్య నిలబడి ఇండియాలో శాసనసభ్యుడిగా గెలిచిన ఏకైక దమ్మున్న నాయకుడు వంగవీటి రంగా అని గుర్తు చేశారు. పేదలు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి బెజవాడ బెబ్బులిగా పేరు పొందిన వంగవీటి మోహన రంగా నాయకత్వ చరిత్ర మాలాంటి యువ రాజకీయవేత్తలకు పాఠం లాంటిదన్నారు. ఆయనేమి కులాన్ని నమ్ముకున్న వ్యక్తి కాదని, తన గుణాన్ని నమ్ముకున్న వ్యక్తి కనుకనే వంగవీటి మోహన రంగా చరిత్ర ఆదర్శనీయంగా మారిందన్నారు. వారి తుది శ్వాస వరకు పేదల పక్షాన నిలబడి ఆఖరి రక్తపు బొట్టు వరకు పేదల అభ్యున్నతే ధ్యేయంగా జీవించినటువంటి మహానాయకుడు అని అన్నారు. వంగవీటి మోహన రంగా చివరి కోరిక కాపులకు రాజ్యాధికారం దక్కాలి అని కోరుకున్నారు. కనుకనే వారి ఆశయాలు భావాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకుని వెళ్తున్నారని వివరించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదోడి గుండెల్లో ఇంకా బతికే ఉన్న వ్యక్తి ఒక్క వంగవీటి మోహన రంగా అని అన్నారు. వంగవీటి రంగా వ్యక్తి కాదు, ఒక మహాశక్తి అని కొనియాడారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని దర్శి నియోజకవర్గ అభివృద్ధికి నా శ్రాయశక్తుల శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నానని గొట్టిపాటి లక్ష్మి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, రంగా అభిమానులు, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.